ప్రతి ఏడు పాయల్ బుల్బుల్ కలిసి జాతీయ గీతం పాడేవారు. ఇప్పుడు పాయల్కి అనారోగ్యంగా ఉంది. ఇక బుల్బుల్ ఒకతే ఏం పాడుతుంది? అదే నేను ఆలోచిస్తున్నాను. ఎవరో ఒకరు ఉండాలిగా తనతో పాటు. చూడండి పిల్లలు, రేపు ఫంక్షన్లో మీలో ఎవరు బుల్బుల్తో కలిసి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు? తనతో కలిసి జాతీయ గీతం ఎవరు పాడతారు చెప్పండి. పాడతాను మేడం గారు. నువ్వా? నీకసలు పాడటం వచ్చా? వచ్చు, నాకొచ్చుగా. అవునా? అయితే ఇలా రా, బుల్బుల్తో కలిసి 2-3 లైన్లు పాడు చూపించు. రా ఇలా. సిరిగుర చరణ సరోజ రజ్ నిజమన ముకుట సురారి బర్నో రఘుబల విమల్ జస్ జోదాయక ఫలచారి బుద్ధిహీన తన జానికై సుమిరో పవన కుమార బల బుద్ధి విద్యా దే మోహే హలో కలేష్ స్వీకార్. జై జై రామ్ సీతారాం జానకి రామ జై జై రామ. సరే, అయితే రేపటి ఫంక్షన్లో గంగా బుల్బుల్ కలిసి జాతీయ గీతం పాడతారు, సరేనా? నేను ఇవి తంతుతో కలిసి పాడడమా? అదేం కుదరదు. ఏమైంది బుల్బుల్? తెలియదు మేడం, ఒకటే దగ్గొస్తుంది. గొంతు బాగా నొప్పిగా ఉంది. రేపటి ఫంక్షన్లో నేను పార్టిసిపేట్ చేయలేను. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి మందులు వేసుకో. వేడి నీళ్ళలో ఉప్పు వేసి పుక్కిలించావంటే రేపటికి తగ్గిపోతుంది. లేదు మేడం, అంత తొందరగా తగ్గేలేదు. ఆరోగ్యం చాలా చెడిపోయినట్టుంది. రేపు అసలు స్కూల్కి రాగలనో లేదో తెలీదు. మీరు నా బదులు వేరొకరిని తీసుకోండి. ఇంక వేరే ఏం చేయగలం? అలాగే చేయాల్సి ఉంటుంది. సరే గాని, రేపు ఫంక్షన్లో గంగతో కలిసి మీలో ఎవరు పాడదలుచుకున్నది? అరే చెప్పరేంటి పిల్లలు, ఫంక్షన్ రేపే కదా, ముందుగా రిహార్సల్ కూడా చేయాలి కదా. చెప్పండి. ఎవరు లేరా? అమ్మగారు కనుక నన్ను ఇలా చూశారంటే నన్ను బాగా కోప్పడతారు. ఆ రోజులాగా నన్ను స్కూల్కి పంపడం మాన్పించేస్తారు. ఏం చేయను?
ఇదంతా ఏమిటి? నీ డ్రెస్ ఇలా ఎందుకు అయిపోయింది? మెల్లగా మాట్లాడు. అసలు నీ డ్రెస్ కి ఇంత బురద ఎలా అంటింది? చెప్తాలే కానీ తర్వాత. ఇప్పుడు అమ్మగారు గనుక నన్ను చూస్తే చాలా గొడవ అయిపోతుంది. గొడవ ఒకటే కాదు, నీ పని కూడా అయిపోతుంది. సరదాగా ఉంటుంది. ఈసారి కూడా స్కూల్లో దెబ్బలు తిన్నావు, అవునా? ఎన్నిసార్లు చెప్పాలి? నేనెవరితోనూ దెబ్బలాడను. నన్ను వేళకోళం చేయడం మానేసి నాకేమైనా సాయం చేస్తావా లేదా? రిక్వెస్ట్ చేసుకో, అప్పుడు చేస్తాను. ఇలా చేతులు జోడించి అడుగు, సాగర్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా అని. చేతులెందుకు జోడించాలి నేను? నాకేం అడగకపోతే మానే. నాకు కొంచెం సాయం చేయవా సాగర్? సర్లే, నేనేదో ఒకటి చేస్తాను, నువ్వు ఇక్కడే నిలబడు. నానమ్మా, నాకు కొంచెం ప్రసాదం పెట్టవా? ఇప్పుడు అడుగుతావేంటి ప్రసాదం? ప్రసాదం పొద్దున్నే ఇచ్చాగా మా చిన్నాకి. అవును, నాకు మళ్ళీ కావాలి. అంత నచ్చిందా మా చిన్నాకి? నానమ్మని మళ్ళీ మళ్ళీ ప్రసాదం అడుగుతున్నాడే చిన్న. తెచ్చేస్తానుండు. పొద్దున్న ఇక్కడే ఎక్కడో పెట్టిందే నానమ్మ ప్రసాదం, ఏమైంది? గంగా వచ్చేయ్ వచ్చేయ్. ఇందా, ఎంత తింటావో తిను, చాలా ఉందిలే. ఎలా తీసుకుంటావు? ఇందా, సుఖీభావ. హరే కృష్ణ హరే మురారి. అంత బురద ఎలా అంటుకుందక్కడ? నానమ్మ, నా షూదే అంటుకొని ఉంటుంది. ఇవాళ నేను ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకోవడానికి వెళ్ళాను కదా, అదే బురదయ్యి ఉంటుంది. అదే అనుకుంటా. అరే భలేవాడివే చిన్న, నువ్వు మగపిల్లాడివి కదా, ఆడుకోవాలి, గంతులెయ్యాలి, అప్పుడేగా పెద్దవాడివి అవుతావు. వదిలేసేయ్, వెళ్ళు. అయినా ఈ మాలతి తనైనా చూసుండాలి కదా, పెద్ద పని దొంగది. ఏ మాలతి! ప్రాణమా, ఇలా మొదలుపెట్టావా? అంత ప్రేమిస్తున్నావా నువ్వు? నేను కూడా నిన్నంతే. ప్రదీప్, చెప్పండి నాన్నగారు. నాయనమ్మ అడుగుతోంది, ఆ భగవద్గీత తీసుకొచ్చావు లేదా? తీసుకొచ్చాను నాన్నగారు, స్కూల్ నుంచి వచ్చేటప్పుడే. అయితే నాయనమ్మకి ఇచ్చేయి, హాల్లో ఉంది. పద. ఇప్పుడేనా? అవును, ఇప్పుడే వెళ్ళు. చూడు కోడలా, అలాగే ఒక చటాకు పచ్చకర్పూరం తీసుకో. చిన్నాకది ఇష్టం కదా పాయసంలో వేయడానికి. మిగతావి పప్పులు అవి. నానమ్మా, ఆ ఇదిగోండి మీ భగవద్గీత. హరే, చేయించి తెచ్చావా? అచ్చం కొత్తదాన్లాగే ఉందే. రా ఇలా రా. చిరంజీవ చిరంజీవ. అవును ప్రదీప్, ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు లేదా? చేస్తున్నా నాన్న, ప్రాక్టీస్ చేస్తున్నా. వెరీ గుడ్. అయ్యో అమ్మా, ఇదేంటి? ఏంటది? ఈ లెటర్ ఎవరిది? ఎవరి లెటర్ ఇది? నాదే. లవ్ లెటర్? లెటర్ అంటే ఉత్తరం కదా, మరి బాబుకెందుకు కోపం వచ్చింది? ప్రదీప్ అన్నయ్యకి ఎవరైనా రాయొచ్చుగా ఉత్తరం. అయితే ఈ లవ్ లెటర్ నీదే? నువ్వు వెలగబెడుతున్న చదివిదే? లవ్ లెటర్స్ రాసుకుంటున్నావా?
అది నాన్న ఈ లెటర్ నువ్వు రాసావా? కాదమ్మా, తనకే ఎవరో ఈ లెటర్ రాశారు. ఎవరు రాశారు ఇది? ఎవరు రాలేదు నాన్నగారు. మరి ఇప్పుడేగా అది నీదే అన్నావు. ఇది నాదే, కానీ లవ్ లెటర్ కాదు. ప్రాణమా ప్రాణమా అని రాస్తే ఇది లవ్ లెటర్ కాదంటావా? అదేమో స్కూల్ ప్లేలో పార్టిసిపేట్ చేస్తున్నా కదా, అందులో ఒక అమ్మాయి కూడా ఉంది. తను నన్ను ప్రాణమా అని పిలుస్తూ ఉంటుంది. ఆ సీన్లోదే, అదే నేను రిహార్సల్స్ చేస్తున్నాను. ఏంటిదంతా? ఏమిటి నాటకం? రొమాంటిక్ కామెడీ నాన్న. ఈ రోజుల్లోని రోమియో జూలియట్ కథ. రాను రాను స్కూల్లో రకరకాల నాటకాలు వేస్తున్నారు. రొమాన్స్ కామెడీ. మా రోజుల్లో అయితే దైవభక్తి కథలే ఉండేవి. గోవిందయ్య గారు, ఆయనకి టీ తీసుకురండి. అలాగే. అన్నయ్య ఇంతవరకు నాకు చెప్పనలేదే ప్లేలో తను కూడా యాక్ట్ చేస్తున్న సంగతి. అంటే నీ ఉద్దేశం ప్రదీప్ అన్నయ్య అబద్ధం చెప్తున్నాడంటావా? నాన్నగారు, ఇలా చూడండి, నేను ఎలా చేశానో చూడండి. ఇది చాలా బాగుంది. వెరీ గుడ్. నీకెలా ఉంది గంగా? సరేలే, ఇంతకన్నా బాగా చేసుండొచ్చు. నిన్ను అడగడం తప్పైపోయింది. నాన్నగారికి నచ్చింది కానీ నీకు నచ్చలేదా? నేనిప్పుడు తప్పేమీ అనలేదే. నేనన్నదల్లా ఇంతకంటే బాగా చేసుండొచ్చని. ఇక తనకిప్పుడు ఏం సాగర్? చూపించను? సాగర్, ఏమైంది నాన్న? సాగర్, నాన్న, తనకి నేను ఏ పని చేసినా ఎప్పుడు నచ్చదు. సాగర్, అరే చూసారా బాబు గారు, సాగర్ నాతో ఎలా మాట్లాడుతున్నాడు? నేను మీ ఇద్దరి మధ్యకి రానేరానమ్మా. కాసేపు ఇద్దరు దెబ్బలాడుకుంటారు, తర్వాత మంచి స్నేహితులైపోతారు. బాబు, ఆగస్టు 15ని స్వాతంత్ర్య దినమని ఎందుకంటారు? అసలు ఏమిటంటే గంగా, 1947లో ఆగస్టు 15న మన దేశ వీర పౌరులు మన దేశానికి బ్రిటిష్ వారి పాలన నుంచి విమోచన కలిగించారు. అందువలనే ఆ రోజుని మనం జాతీయ పండగగా జరుపుకుంటాం. ఆ రోజు మనం జాతీయ పతాకం ఎగరవేస్తాం, జాతీయ గీతం పాడతాం, దేశభక్తులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ అందరికీ సెల్యూట్ చేస్తాం. వాళ్ళు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి భారత మాతని బానిసత్వపు సంఖ్యల నుంచి విముక్తురాల్ని చేశారు. స్వాతంత్రం అయితే వచ్చింది గాని మనసుకి రాలేదు. ఎందుకంటే నిజమైన స్వాతంత్రం అంటే ప్రతి మనిషికి సమానత్వంతో జీవించగల, అంటే ఎలాంటి భేదభావం లేకుండా తన జీవితం గురించి స్వయంగా నిర్ణయించుకోగల పూర్తి హక్కు ఉన్నప్పుడే. అర్థమైందా? ఇదిగో ఇక్కడ నిలబడుంది, బట్టలు కూడా తీసుకురాలేదు. పూజకు కావాల్సిన ఏర్పాట్లు ఎవరు చేస్తారట? నేను చేస్తాను అమ్మగారు, ఇప్పుడే చేసేస్తాను. వెంటనే ఈ సంగతి బాబుగారికి చెప్పాలి. హరే కృష్ణ హరే కృష్ణ. అరే మెల్లగా. హరే రామ 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 హరే హరే. అరే చూసుకుని వెళ్ళలేవా నువ్వు? అమ్మగారు, ఇదిగోనండి, మీరు తీసుకురమ్మన్నారుగా. ఆహాహా, చాలా మంచి పని చేసావు. రేపొచ్చి డబ్బులు తీసుకెళ్ళి. అలాగేనండి, ధన్యవాదాలు.
హరే కృష్ణ 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 హరే హరే. ఈ గొంతు బాగా విన్న గొంతులాగా ఉంది. ఒకవేళ ఈ గొంతు తనదా ఏమిటి? కాంతం, నేను వచ్చేశాను. ఈసారి నిన్ను వెతికి పట్టుకొని తీరతాను. నీతో పాతలికలు తీర్చుకోవాలిగా. నేను వచ్చేశాను కాంతం, వచ్చేశాను. వెళ్ళు బాబు వెళ్ళు, నిదానంగా పోతావే. ఒకటి ఇవ్వు. ₹20,000 బహుమతి. ఇదిగో. ఆగస్టు 15న మన దేశ వీర పౌరులు మన దేశానికి బ్రిటిష్ వారి పాలన నుంచి విమోచనం కలిగించారు. అందువలనే ఆ రోజుని మనం జాతీయ పండగగా జరుపుకుంటాం. దేశభక్తులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ అందరికీ సెల్యూట్ చేస్తాం. వాళ్ళు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి భారత మాతని బానిసత్వపు సంఖ్యల నుంచి విముక్తురాల్ని చేశారు. చిన్నబాబు, భోజనం వడ్డించేశాను, పద తిందువు కానివి. గంగా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? గంగా, ఏంటి నువ్వు చేస్తున్న పని? నా పర్మిషన్ లేకుండా అసలు దీన్ని ఎందుకు ముట్టుకున్నావు? నువ్వేదో చాలా స్మార్ట్ అనుకుంటున్నావు కదూ. నీ ఉద్దేశం ఏంటి? నేను అసలు ఏమీ చేయలేనా? అంతేనా? అదేం కాదు సాగర్, నేను దాని మీదేమో. పద, చిన్నమ్మ గారు భోజనం చేయడానికి రమ్మన్నారు, పద. ఇంకెప్పుడు నా వస్తువులేవి ముట్టుకోకు, అర్థమైందా?
సాగర్ అసలు చూడనే లేదే. తను గనక చూస్తుంటే తనకు అర్థమైపోయి ఉండేది నేను చేసింది మంచా కాదా అనేది. నేనే పొరపాటు చేయలేదు కదా.